స్టార్ట్ విత్ ఓన్లీ లివర్ కర్రీ ఈరోజు సూపర్గా వస్తుంది చూడండి. లెగ్ పీస్ బిర్యానీ, ఇది బిర్యానీకి కోసం చికెన్ ముక్కలు బాగా అవుట్ కొట్టించాను. ఇది బ్యాచిలర్ స్టైల్లో ఓన్లీ రైస్ కుక్కర్ పైన కర్రీ బిర్యానీ చేసి చూపెడతాను. బ్యాచిలర్స్ అందరూ ఖచ్చితంగా వీడియో చూడండి. బిర్యానీ గిప్పులైనా సరే, టమోటాలు అయినా సరే, ఏవైనా సరే బాగా పెద్ద పెద్దగా కోసుకుంటే మనకు బాగా కనపడతాయి. ఓకేనా? బ్యాచిలర్స్ అందరు బాగా వినండి. ఈరోజు బిర్యానీ కర్రీ చంపేస్తాం. సో ఇది అల్లం పేస్ట్, బాస్మతి రైస్ ఇప్పుడు ఎలా తీసుకోవాలో మీకు నీట్గా చెప్తాను. రైస్ నీట్గా క్లీన్ చేసుకోవాలి. రైస్ సో ఇప్పుడు వీటిలో సమానంగా 2 గ్లాస్ రైస్కి 3 గ్లాసులు నీళ్ళు పోసేయాలి. అప్పుడు సరిగ్గా మెత్తగా ఉడుకుతుంది. ఓకే, డన్. మళ్ళీ ఇప్పుడు చికెన్ తీసుకొని నీట్గా దాన్ని కడుక్కోవాలి. మొత్తం ఉప్పు వేసి కడుక్కుంటే బాగుంటుంది. ఉప్పు పసుపు వేసి బాగా నీట్గా కడిగి పెట్టుకోవాలి. సో దాంట్లో చికెన్ మసాలా, గరం మసాలా అన్నీ నీట్గా కలిపేస్తున్నా. మొత్తం గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ కడిగేసి కొద్దిసేపు మ్యాగ్నేట్ చేసుకోవాలి. బాగా కలవాలి. ఉప్పు పెరిగేసుకోవద్దు. దాంట్లో మళ్ళీ రైస్ కుక్కర్లో పెట్టేసుకున్నాం మనము. ఓకే కదా? ఓకే, ఇంకా బట్టన ఒత్తకపోతే ఇంక అంతే కదా, అది కానే కాదు. సో దాంతోపాటు మనం పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు అన్నీ కలిపేసేయాలి. ఒకేసారి అన్నీ వేసుకుని, మనకు బ్యాచిలర్స్ కాబట్టి ఎక్కువ ఏమి ఉండవు కాబట్టి అన్నీ ఒకేసారి ఏం చేసుకుంటే దాంతోపాటు సరిపోతుంది. ఎన్ని పీసులు కనబడతాయి ఇవి కూడా బాగా. ఒకసారి మొత్తం కలిపెట్టుకుంటే సరిపోతుంది. అది కొద్దిసేపు వేగిన తర్వాత మళ్ళీ రైస్ వేసేసుకుంటే సరిపోద్ది. అదే అది కూడా చూపిస్తాను. మొత్తానికి అది ఉడుకుతుంది. సో ఆ లోపు మీకు ఏం చెప్పాలి, మొత్తం ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాలలో కమిటీ కుర్రోలు ఒకటి బాగుంది, ఆయి కొంచెం బాగుంటుంది. వీలుంటే కమిటీ కుర్రోలు ఒకటి లైక్ చేయండి, ఆయి కూడా వెళ్ళండి. అంతే, మిగతా సినిమాలన్నీ బొక్కే. బాగా ఫ్లఫీ ఉంది. నెక్స్ట్ బాగా కలబెట్టేసుకోవాలి ఒకసారి. ఆయిల్ వీలైనంత వరకు తక్కువ వేసుకోండి, ఎందుకంటే చికెన్లో నుంచి వాటర్ ఎట్లా ఊరుతాయి మీకు. మేబీ ఈ వీడియో బాగా వైరల్ అయిపోతుందేమో అనుకుంటాను నేను. ప్లీజ్ బాగా వైరల్ చేయండి. బియ్యం నుంచి కొన్ని వాటర్ పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఈ బియ్యాన్ని దీంట్లో వేసేస్తున్నాను, ఎందుకంటే ముక్క కూడా ఎక్కువ ఉడకొద్దు. మనం హాఫ్ సైడ్ మనం ఉడకబెట్టుకోలేదు దీన్ని. దానిలో చెక్క, లవంగాలన్నీ కలిపేసేసాను లైక్ దిస్. ఈ వాటర్ అన్నీ దాంట్లో పడిపోవాలా. ఒక్కసారి కలిపెట్టేసుకున్నాం. లైక్స్ ఈజ్ ఓకే, ఇంకేం లేదు, ఇది పెట్టేయడమే. అది కుక్ అయినాక పడిపోద్ది. అలోపు కర్రీకి ప్రిపేర్ చేద్దాం. సూపర్ కర్రీ, వావ్.
ఇప్పుడు దీన్ని మొత్తం మ్యాగ్నేట్ చేయాలి ఫస్ట్. చేసినాం. ఇంకా ఎర్రగడ్డలు టమాటాలు ఆయిల్ ఎక్కువ చేస్తున్నాం. ఓకే డన్. బ్యాచిలర్స్ అయితే ఇద్దరు ముగ్గురు ఉంటారు, మనకు ఎవరం లేవు, ఒక్కరు ఉన్నాం ప్రస్తుతానికి. ఈ వీడియో కోసం రక్తం కూడా దానం చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు చేయి మొత్తం కడిగేసాను. బిర్యానీని ఒక్కసారి చెక్ చేద్దాం. వాసన అయితే సూపర్గా ఉంది. తింటే మళ్ళీ ఎట్లా వస్తుందో తెలియదు. వెయిట్ ఫర్ ఒక 10 minutes. ఓకే ఫ్రెండ్స్, బటన్ పడేసింది. బిర్యానీ చూద్దాము. వావ్, సూపర్గా కుక్ అయిపోయింది. సర్వీస్ చూడబోతుంది. ముక్క కూడా జ్యూసీగా ఉడికేసింది. రైస్ బాగా పొల్లుగా అయింది. ఓకే ఫ్రెండ్స్, కొద్దిసేపు నాక తినేద్దాం. ఫస్ట్ అల్లం పెళ్లి వేసిన తర్వాత బాగా ఎర్రగడ్డలు వేయాలి. కొద్దిసేపు మన దగ్గర ఉండేది ఒకటే మూత కాబట్టి మీకు పొగలు కనపడలేదు అనుకుంటా. పొగలు బిర్యానీ ఫుల్ టెంప్టింగ్ ఉంది. కర్రీని వెంటనే కుమ్మేయాలా. ఎర్రగడ్డలు వేగిన అన్ని తర్వాత టమాటాలు వేసుకోవాలి. మనం కొంచెం గుజ్జుగా చేసుకోవాలి కాబట్టి టమాటాలు ఎక్కువ వేసుకున్నాను. బాగా కలబెట్టాలి. మనకు అప్పుడప్పుడు బటన్ పడుతుంది. బటన్ 2 నీళ్ళు పోసుకుంటే సరిపోద్ది. లైక్ దిస్. కొద్దిసేపు బాగా మగ్గుతాయి. ఆ తర్వాత వచ్చి మనం చికెన్ కర్రీ అన్నీ వేసేసి సరిపోతుంది. హలో బీపీస్, తినేద్దాం. సూపర్గా ఉంది.
ఇవి మీరు చికెన్ కాకపోయినా ఏం లేకపోయినా ఇదే కర్రీ తినేయచ్చు మీరు. మామూలుగా డైలీ బ్యాచిలర్స్ వంటకాల్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వంటకం. పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, టమాటాలు 3 వేసేది ఉండే మసాలాన్ని కలిపేస్తే కర్రీ అయిపోద్ది. సూపర్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకు బాగా అది వేసేసింది. మనం దీంట్లో చికెన్ కర్రీ వేసేయాలి. పూర్తిగా ఇది క్లీన్ చేసుకొని ఆ వాటర్ కూడా దాంట్లోనే వేసేయాలి. ఓకే, ఇది తర్వాత వేసేయాలి. ఆ తర్వాత కొద్దిసేపు బాగా నూనె వేగాలి. ఇది కర్రీ ఓకే, దీన్ని ఇట్లా బాగా ఏగనిచ్చేసి కొద్దిసేపు మనకు బటన్ పడే వరకు మూత పెట్టేయండి. ఆ లోపు బాగా అది ఏగుతుంది కర్రీ. తర్వాత కొన్ని వాటర్ వేసి ఉడకబెట్టాల్సిన అవసరం లేదు లివర్ కాబట్టి, కానీ కొన్ని వాటర్ వేసి ఉడకబెట్టేద్దాం. ఓకే, బాయ్. మై ఫ్రెండ్స్, ముక్క బాగా ఉడికింది. ఇది దించే ఒక 5 మినిట్స్ ముందు చికెన్ మసాలా వేసుకోవాలి. మన స్మెల్ కోసం, టేస్ట్ కూడా బాగుంటుంది పైన చల్లితే. బస్ నా దరిద్రం ఎట్టుందంటే అట్టిపడి నిందినే 12 ఎరుగుతుంది. కత్తి ఎంక పక్క పోస్తుంది, మంట తెచ్చాంది. హాయ్ ఫ్రెండ్స్, అంతవరకు చూసేద్దాం వీడియో. సూపర్గా పప్పిగా ఉడికింది. కరెక్ట్గా మనం వంట అయిపోయేసరికి కరెక్ట్ పోయింది. దీని అదృష్టం అంటారు, చేయకపోవడానికి దరిద్రం అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పెట్టుకొని తిని చూద్దాం ఎట్లా ఉంటుందో. బిర్యానీ సూపర్గా వచ్చేసింది. ముక్క కొంచెం మసాలా పట్టింటే ఇంకా బాగుండదు. ఇంకొక మసాలా పెట్టలేదు. మా తమ్ముళ్ళు వాళ్ళు వస్తారు, వాళ్ళని అడిగి కూడా మీకు ఫీడ్బ్యాక్ చెప్తాను. ఓకే, వాడే హైలైట్ అయిపోతుంది. చూసినా నా చికెన్ వీడియో ఇప్పుడు సూపర్ అను. సూపరా ఎట్లుంది చెప్పు రివ్యూ. బాగా చెప్పు. ముక్క ఎట్టుంది, మా రైస్ ఎట్టుంది, అన్నీ చెప్తావా చెప్పవా? అది ఇంకా వీడియో స్టార్ట్ చేయలేదులే. చెప్పు ఎట్టుంది చెప్పు. చెప్పరా. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఎర్రగడ్డ ఫ్లేవర్ కానీ ఆ టమాటా ఫ్లేవర్ కానీ బాగా కుక్ అయ్యి బిర్యానీ అనేది సూపర్ టేస్ట్ ఉంది. కానీ బిర్యానీ ఆంధ్రాలో కూడా లేదు.